మనిషి జీవితము ఎంతో అల్పమైనది. ఎంతో అల్పమైనది. అప్పటి వరకు ఇంకా కూతురు వివాహం కూడా చేయలే. ఎంతో అల్పమైనది. కానీ మనిషి అనుకుంటున్నాడు, నేను చక్కగా ఉన్నాను అనుకోవచ్చు, లేక మాకేంటి అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు. కానీ ఆయన సెలవు లేక భోజనం చేసి తృప్తి పొందగలవాడు ఎవడున్నాడు? ఎవడు లేరు. ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేయాలన్నా దేవుని సెలవు ఉండాలి. గాలి ముందుకు వదిలి వెనుక్కు పీల్చుకోవాలన్నా దేవుని సెలవు ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇంకోటైనా ఎంత డబ్బు వచ్చినా ఏమొచ్చినా ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. ఏం లేదు, అదంతా ఒకడు గాలికై ప్రయాసపడినట్టే, అంతే. నేను నిజముగా నా చిన్నతనంలో నాకు బెల్లం తినాలనిపించింది అనుకోండి, నేను మా మదర్కి చెప్పేవాడిని, నాకు తలపోటు వస్తుందనేవాడిని. మరి ఏంటి ఇప్పుడంటే, నేను సొంటి కొమ్ము తెచ్చుకుంటాను, నాకు డబ్బులు ఇమ్మనేవాడిని. సొంటి కొమ్ము తెచ్చుకుని వేసుకుంటే రాసుకుంటే తలపోటు తగ్గుద్ది అనేది ఒక విధానం. ఆ సొంటి కొమ్ము కోసం తీసుకెళ్ళిన డబ్బులతో నేనేం చేశాను, బెల్లం కొనుక్కుని తిన్నాను. నాకు బెల్లం అంటే అంత ఇష్టంగా ఉండింది. ఆ రోజు చిన్నప్పుడే బెల్లం అంటే చాలా ఇష్టం. అందుకే నేను సారా బెల్లం, ఓరేషన్ సారా బెల్లం కూడా ఎత్తుకొచ్చి తిన్నా నేను ఇంతంత ఒంట్లో. నిజంగా నా శరీరం బెల్లాన్ని చాలా కోరుకుంది, కానీ ప్రస్తుతం కంట్రోల్ చేశానండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక సేవకులు వాక్యం చెబుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఎక్కువ పంచదార తింటాడంట, లెగిస్తే పంచదార. నేను కూడా అలాగే తినేవాడిని. నేను చేసిన పని ఏంటంటే, మమ్మీ పొలం వెళ్ళారనుకోండి, ఇంటి దగ్గర ఉంటే పంచదారలో తేనె కలుపుకొని తినేవాడిని. ఏంటి, పంచదార ఎలా ఉంటుంది మరి, తేనె ఎందుకు అంటే పంచదారలో తేనె కలుపుకొని తింటే ఇంకా ఏమవుద్ది, తీగ ఉంటుంది. అది మళ్ళీ ఇంకా ఆ టేస్ట్ నాలుగుకు చాలలేదని పంచదారలో నెయ్యి పోసుకుని ఏం చేసేవాడిని, తినేసేవాడిని. ఇది నా చిన్నతనంలో జరిగే సంగతులు. మా తల్లిగారు 2 పెద్ద పెద్ద బాణల నిండా వాళ్ళ పండగలు వచ్చినప్పుడు అరిసెలు, పెద్ద ఇంతంత ఎల్లడిపై అరిసెలు చక్కగా పేర్చి వాషిని కట్టి దాని మీద బరువైన మూత పెట్టి అటికి మీదకి ఎక్కిచ్చారు. ఎందుకంటే నేను తీస్తానని పైకి ఎక్కిచ్చి పెట్టారు, చుట్టకుదురు లేసి. నేనేం చేశాను, వాళ్ళు ఇంటి దగ్గర లేనప్పుడు అరిసెల కోసమే వెళ్ళి బంధం వేసుకుని నెట్రాడికి ఎక్కి పైకి ఎక్కి ఆ అరిసెలు ఏం చేసేవాడిని, 4-5 అరిసెలు తీసుకొచ్చి తినేసేవాడిని. బెల్లం తీగ ఉంటాయి అరిసెలు అని. ఒక రోజున ఒక నెల తర్వాత ఏమో మా అన్నయ్యని ఎక్కిచ్చేవారు మా మమ్మీ, అరిసెలు తిందామని. అమ్మా అనేవాడు. ఏమైంది, ఎంత లోపలికి చేయబెట్టినా అవి అందట్లేదు అన్నవాడు. ఏమైంది, ఎలక తినేసింది అన్నారు. ఏ ఎలక, మన చిన్నోడనే ఎలక తినేసింది అనేవారు. ఇలాంటి పనులన్నీ నా శరీరంలో చాలా అరిసెలు తిన్న అనుభవం ఉంది. అరిసెలు, బెల్లం అంటే ఎంత ఇష్టం. సరే, వాళ్ళ అబ్బాయి ఎక్కువ లేస్తే పంచదార తింటాడట. పంచదార అంటే మహా ఇష్టమట. సరే, ఎంతమంది చెప్పినా వింటలేదట, ఎంతమంది చెప్పినా పంచదారే కావాలంటాడంట. సరే, ఒక రోజున ఎంతమంది చెప్పినా వింటలేదు, మహాత్మా గాంధీ గారితో చెప్పిస్తే ఏమన్నా వింటాడు ఏమోనని గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కొడుకు పంచదారే తింటున్నాడు, లేస్తే అన్నం తిండ మానేసి పంచదారే తింటాడు, ఎంతమంది చెప్పిన వింటలేదు, తమరైనా కొంచెం చెప్పండి అని అంటే, నా బిడ్డ నువ్వు అడిగింది బాగానే ఉంది, నేను చెప్తాను, కానీ నాకు కూడా పంచదార తినే అలవాటే ఉంది, నేను మానకుండా నీ కొడుక్కి చెప్పలేను అన్నారంట. అలాగే మనిషి జీవితంలో నువ్వు తప్పు చేయకు అని అంటాం మనం. నువ్వు చేయకుండా ఉండాలిగా. నువ్వు తప్పు చేయకు,
నువ్వు దొంగతనం చేయకు, నువ్వు అబద్ధం ఆడకు అని మన పిల్లలకి చెప్తాం. నువ్వు ఆ పని చేయాలిగా. నువ్వు అది పాటించి బిడ్డలకి నేర్పించాలి. మనం పాటించాలి, బిడ్డలకి నేర్పించాలి. మనం ఎలా ఉండాలో, మనం ఎలా ఉంటామో మన పిల్లలు కూడా అలా తయారు చేయాలనుకున్నప్పుడు మనం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మన పిల్లల్ని కూడా పర్ఫెక్ట్గా తయారు చేయడానికి ఒక ధైర్యం ఉంటుంది మనకు 10th క్లాసు 10 సార్లు తప్పాడు. ట్యూషన్ సెంటర్ పెట్టాడు ఆ వ్యక్తి. మ్యాథ్స్ డౌట్ ఉన్న వాళ్ళందరూ రావాలన్నాడు. ఎన్నిసార్లు తప్పాడు? 10 సార్లు తప్పినోడు మ్యాథ్స్ ఏం చెప్తాడండి? ఏమండి, 10 సార్లు 10th క్లాస్ తప్పినోడు మ్యాథ్స్ ట్యూషన్ పెట్టి డౌట్లు ఉన్న వాళ్ళందరూ ఆల్ సబ్జెక్టుల్లో డౌట్ క్లియర్ చేస్తారండి అంటున్నాడు. ఏమొస్తారు? అందుకని నువ్వేది చేయాలనుకుంటున్నావో, ఏది నీ పిల్లలు ఎలా ఉండాలి, ఎలా చేయాలనుకుంటున్నావో, ఎలా ఉండాలని ఆశిస్తున్నావో, ముందు వాళ్ళు చేయబోయే ముందు, ఉండబోయే ముందు నువ్వు అలా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు అలా ఉండాలి. నువ్వు అబద్ధం ఆడకుండా ఉండాలి. నువ్వు తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చూడకుండా ఉండాలి. అప్పుడు నీ పిల్లలను అలా ఉండడానికి దేవుడు నీకు వాళ్ళకి బోధించడానికి శక్తిని ఇస్తారు. కాబట్టి దేవుని బిడ్డ, ఏదో భక్తి చేస్తున్నాము, వెళుతున్నాము, ఆదివారం వస్తున్నామని కాదు. రావాలి, ఆదివారం రావాలి. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన వార్త. శరణార్థుల ఆశయ వార్త, నిలచిన వార్త. శరణార్థుల ఆశయ వార్త, వెలచిన వార్త. క్షణ మార్గముగా సువార్త, వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన వార్త. చాలు. చిన్నప్పుడు మా ఊర్లో వాగుల్లో అమ్మోనియా సర కాసేవారు. అయితే తాగు చిన్నోడా అనేవారు. డబ్బులు కాదు, ఊరిని. ఎందుకంటే కాస్తున్నారు కదా, అక్కడ పెద్ద ఇబ్బంది ఏముంది, అందరూ తాగేస్తారు. నేను కూడా చిన్న గాజు గ్లాసు తాగేవాడిని. తాగితే ఎంత చేదుగా ఉండింది, కానీ తర్వాత వచ్చే తిక్క చాలా విపరీతంగా ఉండేది. అసలు చాలా తిక్కగా ఉండేది. అది ఏం మాట్లాడుతున్నామో నాకే తెలిసేది కాదు. అసలు ఏంటో వావురు అయిపోతూ ఉండేవాడిని తాగిన తర్వాత. మా తల్లిగారి యొక్క చెల్లి అయితే వాళ్ళ ఇంటి చుట్టూ తాడి చెట్లు, కళ్ళు కొండలు తెచ్చి అక్కడే అమ్ముతారు. నేను మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళాను అనుకోండి, చిన్నోడా రా అని పెద్ద లోటా నిండా తెచ్చిపెట్టేవాడు. ఏంటిది? కళ్ళు. మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళానంటే ఏం తాగొస్తా? కళ్ళు తాగొస్తా. మా చిన్నమ్మ ఇల్లు అంటే ఏంటి, పేరేంటి? కళ్ళు చిన్నమ్మ. కళ్ళు తాగి రావడమే. పెద్ద లోట తాగు. ఒకటి తాగాక చాలా, ఇంకోటి తాగు. చూసారా? అలవాటులు, ఇలాంటి పరిస్థితులు మధ్యలో నేను పెరిగాను. ఇలాగా ఇంకా చిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే, నా ఆలోచనలు మీ పిల్లలకి రాకుండా చూడండి. ఏంటంటే, వేసవకాలం వెళ్ళిపోయింది అనుకోండి, వర్షాలు పడతలేదు. నేనేం చేసేవాడిని అంటే, ఒక తొట్టి కింద, రాతి తొట్టులు ఉంటాయి కదా, తొట్టి కింద పెద్ద ఇంత కప్పను పట్టుకుని దాన్ని గుడ్లో కట్టి, ఒక కర్ర కట్టి, ఆ కర్రను మధ్యలో కట్టి అట్టొకళ్ళని ఇట్టొకళ్ళని గోసి పెట్టి
బన్నీ షర్టు తీయించేసి వాళ్ళని మోయించి కప్ప కప్ప నేలాడే అని పాట పాడుకుంటూ ఇంటింటి తిరిగివ్వండి. ఇంటింటి తిరిగి డబ్బులు పోగు చేసేవాడిని. డబ్బులు పోగు చేసేసి వాటిని మా ఊరు బయట ఎక్కడో ఉన్నటువంటి కొబ్బరికాయలు కొని అక్కడ కొట్టి ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ సాతానుడు అప్పుడే నన్ను వాడి సేవ కోసం ఏం చేశాడండి, తరిపీదు ఇవ్వడం ప్రారంభించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చాలామంది తెలియక మతం అని చెప్పి అనుకుని వెనకబడుతున్నారు. కానీ సువార్త మనకు అవసరం, మన పిల్లలకు అవసరం, మన కుటుంబానికి అవసరం. ఇంటిలో దినదినము మనం వండుకునే ఆహారము మనకి ఎంత అవసరమో దానికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క సువార్త. సువార్త కావాలి, మన పిల్లలకు సువార్త కావాలి, మనకు సువార్త కావాలి, వాక్యం కావాలి. వాక్యము వినేటట్టు సిద్ధం చేయాలి. నువ్వేదో ఆస్తులు సంపాదించడం అనేది సహజం, అది ఇళ్ల స్థలాలు కొని వాళ్ళ పేర్ల రాయడం సహజము. కానీ సువార్తకు దూరం చేసినప్పుడు, వర్షానికి దూరం చేసిన భూమికి వర్షం దూరం అయిపోయినప్పుడు ఎలా ఉండునో సువార్తకు దూరం అయిపోయిన హృదయాలు కూడా అలా అయిపోతాయి, అలాగే అయిపోతాయి. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చి సువార్త విను, సువార్త వినిపించు, సువార్త విను, సువార్త వినిపించే మనసు నిండుగా కలిగుండు. అది పోగొట్టుకోకు. అది పోగొట్టుకుంటే పరిస్థితి మరొక విధంగా ఉంటుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసి ఏం చేశారంటే వీళ్ళు దేవుడు చెప్పిన బోధ ఏమి వినక త్రోసివేశారు. నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు, చూసారు, అపాయం కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తారట? ఎందుకని సువార్తకు ఏం చేయలేదు, వీళ్ళు లోబడలేదు. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన వార్త. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన వార్త. శరణార్థుల జయవార్త, వెలసిన ధన్యవార్త. శరణార్థుల జయవార్త, వెలసిన ధన్యవార్త. రక్షణ మార్గముగా ప్రపంచంలో ఒక విమానం కానీ, ఒక ఇంజిన్ కానీ, ఓ రాసే పెన్ను కానీ, ఈ ప్రపంచంలో ప్రతిదీ కనుగొనింది ఎవరు అంటే సువార్తకు లోబడిన వారే. సువార్త నీకు తెలియనంత ఎత్తుగా హెచ్చించుద్ది. ఇటు వినాలి. సువార్త వింటే, నువ్వు సువార్త వింటే, సువార్త నీ పిల్లలకి వినిపిస్తే, నువ్వు ఊహించనంత, నువ్వు ఎన్నడూ తలంచనంత ఎత్తైన పరిస్థితులకు నిన్ను హెచ్చుచున్నది సువార్త. ఎందుకంటే సువార్తలో ఉన్న బలం, సువార్తలో ఉన్న శక్తి, సువార్తలో వచ్చే జ్ఞానము, సువార్తలో దిద్దుకునే విధానం, సువార్తలో బలపడే విధానం, సువార్తలో మనుషులు స్థిరపడి బలపడి జ్ఞానాన్ని పొంది ఆరోగ్యవంతులై దేవునితో సావాసం చేసే విధానము ఎంత గొప్పదంటే ఎంతో గొప్పది. అందుకనే ఈ ప్రపంచములో ఒక ఉన్నతమైనది ఏదైనా కనుగొనబడింది అంటే, ఒక మత్తుమందైనా, లేకపోతే మరొకటైనా, ఒక ఇంజిన్ అయినా, లేకపోతే ఇంకేదైనా ఒక ఉన్నతమైనది కనుగొనబడింది అంటే ఆ దేవుని బిడ్డల పేర్ల మీదనే ఉన్నట్టు మనందరికీ తెలుసు. దానికి కారణం సువార్తకు లోబడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఈ సృష్టి అయింది, ఈ సువార్త అయింది.
అందుకని సువార్త, వార్త కాదు, ఏంటది? సువార్త. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త ఏం చేస్తుంది? మనుషులు మంచి వాళ్ళకే తయారు చేస్తుంది. లోక వార్త ఏం చేస్తుంది? శరీరం మీద పనిచేసి శరీరాన్ని భ్రష్టత్వానికి లోపరుచుద్ది. అదంతా పనిచేసేదంతా శరీరం మీదే. శరీరాన్ని ఎలా పాడు చేసుకోవాలి, శరీరాన్ని ఎలా అమ్మేసుకోవాలి, అది సువార్త వినాలా, సువార్తకు లోబడాలా. సువార్తను పోగొట్టుకునే చెవి ఎప్పుడు రానికూడదు. ఎప్పుడైనా అది ఒకవేళ ఏ టైంలో నిన్ను బాగు చేయనో, ఏ టైంలో నిన్ను లేవనెత్తునో, ఏ టైంలో నీ మీదకు ఆశీర్వాదం వచ్చునో నీకు తెలియదు అసలు. అందుకని సువార్తను వినాలా, మనస్ఫూర్తిగా వినాలా. ఎవరైనా సరే మనస్ఫూర్తిగా సువార్తను వినినప్పుడు ఆ దీవెనే వేరు. వాటి వారిని దేవుడు ఎంతో ఉన్నతమైనదిగా హెచ్చించి దీవిస్తారు. చూడండి, ఈ రోజుల్లో ఎవరైనా కొంచెం హెచ్చించబడి కొంచెం దీవించబడితే ఏమంటున్నారు? అయ్యో బాబోయ్, వాళ్ళు చూడండి ఎంత దీవించబడ్డారో, వీళ్ళు చూడండి ఎంత హెచ్చించబడ్డారో, ఒకప్పుడు వీళ్ళ పరిస్థితి ఎంత చిన్నది, ఇప్పుడు చూడండి ఎంత పరిస్థితి ఉందో అని అంటారు. వాళ్ళనంటాం కాదు, నిన్ను కూడా దేవుడు అలాగూ చేయాలని దేవుడు పిలుస్తున్నారు. దేవుడు పిలుపు సువార్త ద్వారానే అది సాధ్యమవుద్ది. సువార్త ప్రతి వ్యక్తికి సువార్త. అందుకని యేసుప్రభు అన్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలిండును. వాన కురిసింది, వార్తలు వచ్చినాయి, వాడు ఆ ఇంటి మీద కొట్టింది, కానీ అది పడదు. అది సువార్త చేసే పని. సువార్త ఏం చేస్తుందయ్యా? పడకుండా చేస్తుంది. సువార్త ఏం చేస్తుందయ్యా? నిలబెట్టుద్ది. సువార్త ఏం చేస్తుందయ్యా? ఏ పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా భూమి మీద సవాలుగా నిలబెడుతుంది. బ్రతుకు మార్చుద్ది, మనసు మార్చుద్ది, చూపు మార్చుద్ది, నడవడిక మార్చుద్ది, ఆలోచన మార్చుద్ది, ఉద్దేశాలు మార్చుద్ది, మార్గాలను మార్చుద్ది, పరిస్థితులను మార్చుద్ది, ఐక్యతను కలిగిస్తుంది, సమాధానపరచుద్ది, సంతోషమునతో సమృద్ధిగా నింపుద్ది. ఏంటది? సువార్త. అందుకని సువార్తకు లోబడినటువంటి మనుషులు, సువార్త యొక్క విలువ తెలిసిన వాళ్ళు, సువార్తను నిజముగా గ్రహించిన వాళ్ళు పిల్లలను ఫంక్షన్కి తీసుకుపోరు. నువ్వు ఫంక్షన్కి పోవు, ఈరోజు సువార్త పోద్ది, నేను దీవెనకు పోగొట్టుకుంటాను ఏమని భయపడతారు. అందుకని ఇక్కడ సువార్త వినని వాళ్ళు పరిస్థితి అపాయం వస్తే దేవుడు ఏం చేస్తానంటున్నారు? మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు అపహాస్యం చేసేదను. భయం మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు అపహాస్యం చేస్తా. ఎందుకంటే మీరు లోబడలేదు, సువార్తకు లోబడలేదు. సువార్తకు లోబడే మనసు లేదు. సినిమా వార్తలకు లోబడింది లోకం. ఆ సినిమా వాళ్ళు, ఆ సినిమాలు తీసేవాళ్ళు అవి ఎందుకు తీశారో? వ్యాపారం కోసం తీశారు, వాళ్ళు డబ్బు కోసం తీశారు, సృష్టిని బాగు చేయడానికి కాదు. కానీ ఆ వార్తకు లోబడింది ఈ చెవి, ఈ మనసు. సువార్తకు లోబడినవటల్లా తిరుగుబాటు చేస్తుంది. ఈ మనసు తిరుగుబాటు చేస్తుంది. సువార్తకు నువ్వు లోబడితే నీకేమొస్తుంది? శరీర సంబంధమైన పరిస్థితులకు నీకు సంతోషంగా ఉండాలి. కానీ దేవుని బిడ్డ, ఈ లోకములో మనిషి జీవితము ఎప్పుడు మాయమవుతుందో ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసండి? ఎవరు ఊహించగలరు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? చేతులున్న మనందరం చెప్పండి కొడతాం సంతోషంగా. చక్కగా క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? ఏది నీది కాదుగా మిగిలిన మందునా, ఏది నీది కాదుగా మిగిలిన మందునా, నీ బ్రతుకెప్పుడు ముగియునో నీకు తెలియునా, నీ బ్రతుకెప్పుడు ముగియునో నీకు తెలియునా? క్షణికమైన బ్రతుకు పైన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వాడందరూ కులము బలము ధనము గణము ఏది నికరమో, అంద సంద బంధువర్గం నికరము. కులము బలము ధనము గణము ఏది నికరమో,
యేసుక్రీస్తు అన్ని వేళ రాజ్యమేలుగా, అన్ని వేళ రాజ్యమేలుగా, నీతి న్యాయ నియమములు జరుగునచ్చట, నీతి న్యాయ నియమములు జరుగునచ్చట, క్షణికమైన బ్రతుకు పైన ఒక పాల వ్యాపారి పాలల్లో నీళ్లు కలపడం బాగా తెలిసింది. నీళ్లు కలిపి అమ్మి రూపాయి పాలు కొంటే 3 రూపాయలు దాని మీద లాభం తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని భలే తెలివిగా మనం మోసం చేయొచ్చు అనుకున్నారు. తన భార్యకి తనకు తెలియకుండానే ఒక వ్యాధి వచ్చింది. తెలియదు, ఎవరికి తెలుసుది? ఆ వ్యాధి కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకలేదు. ఎందుకంటే పడవ మీద వెళ్తుంది ఒక ఆవిడ. వెళుతూ ఉంటే డబ్బు మూట పట్టుకుని వెళుతూ ఉంటే ఆ పడవ ఒక గాలి వచ్చి, సుడిగాలి వచ్చి గిరగిరా దిప్పి నీళ్ళలో పడగొట్టినప్పుడు కొట్టుకుపోతున్నాయి అంట. అవి కొట్టుకుపోతుంటే అప్పుడు అన్నారంట, నీళ్ళ సొమ్ము నీళ్ళ పాలు, పాల సొమ్ము పాల పాలు. మాకు గేదెలు ఉండేవి. ఎవరైనా పాల కోసం పెరుగు కోసం ఇలా వస్తూ ఉండేవాడు. నాకు తెలుసు, ఎవరైనా వచ్చారంటే మంచినీళ్ళ బిందు మోగుద్ది మా ఇంట్లో. ఏంటంటే ఏం చేస్తున్నది మా అమ్మ అంటే, బిందులో ముంచి కొంచెం నీళ్లు తీసుకుని గ్లాసులో అందులో పాలు పోసి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం. సరే, ఇది బాగానే ఉంది మా తల్లిగారికి. ఒక రోజున మా తల్లిగారు పెద్దవాళ్ళు అయిపోయారు, గేదెల్ని మేపలేకపోయారు, కష్టపడ్డారు. వాళ్ళే పాలు కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. వచ్చినప్పుడు ఒక రోజున ఏం చేస్తున్నారు, పాలు కొనుక్కుంటుంటే నేను అక్కడే ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అన్నారు, ఉట్టి కటికి నీళ్ళు పోసింది అన్నారు. అమ్మ, నేను ఎలాగన్నా, నువ్వే నీళ్ళు పోసావు, నువ్వు కూడా మంచినీళ్ళ బిందు దగ్గరికి వెళ్ళి అదే పని. నేను అడిగాను అక్కడికి, అమ్మ ఎందుకు నీళ్లు కలుపుతున్నా అంటే, మనకేది చిక్కడ పాలు రా, మన గేదె పాలు చిక్కడైపోతే ఏం దొరుకుద్ది, దిష్టి తగులుతుంది, అందుకని పలసగా చేసి పోయాలి అని నన్ను మస్కా కొట్టేవారు. కానీ అమాయకమైన గేదేమో చిక్కడ పాలు ఇస్తే తెలివైన మనిషి ఏం చేశాడు, దాన్ని నీళ్ళని ఏం చేశాడు, పాలగా మార్చి డబ్బులు గుంజుతున్నాడు. నీవు ఎంత డబ్బులు గుంచావో అంత దేవుడు డోరు తీస్తే అంత ఇటు వెళ్ళాలో అటే వెళ్ళిపోతాయి. దేవుని బిడ్డ, కానీ నిజమైన దేవుని బిడ్డలమ్మగా దేవుడు అపహాస్యం చేసే పనులు మనిషి చేస్తున్నాడా? దేవుడు నవ్వే పనులు మనిషి చేస్తున్నాడా? ఎందుకు? సువార్తకు లోబడకపోవడమే అందుకు కారణం. సువార్తకు లోబడిన నీ పిల్లల్ని ఇంజనీర్లుగా చేయొచ్చు. సువార్తకు లోబడిన నీ పిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచవచ్చు. సువార్తకు లోబడిన నీ పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు నీ కళ్ళు చూస్తాయి. సువార్తకు దూరం చేస్తున్న నీ కళ్ళు, నీ పిల్లలు వ్యభిచారులు అవుట నువ్వు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే సత్య సువార్తకు నువ్వేం చేశావు, దూరం చేశావు. సత్య సువార్తకు నువ్వు దూరం చేస్తున్నావు నీ పిల్లల్ని. దేవుని సువార్తకు దూరం చేసి సినిమా వార్తలకి వాళ్ళని సినిమా దయ్యాల్లో వాళ్ళని పెట్టేశావు. కాబట్టి సువార్తకు లోబడినటువంటి వారు, సువార్తను నమ్మి పూర్తిగా అంకితమైపోయిన వారిని దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తారు. సువార్త వినాలి. మహాగణుడున్న మహోన్నతుడు అయిన ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ, నా తండ్రి, ఒలివ చెట్టుకున్నటువంటి ఒక నిబంధన జీవితము, బాధ్యత గల జీవితము మాకు అవసరం లేదా? నేను యూదుడిని కనుక, దేవుని బిడ్డని కనుక అలాగూ చేయవాడను కాను. దేవుని సన్నిధిని కోల్పోకూడదు. ఆయన విశ్రాంతి దినమునకు యజమాని అయి ఉన్నారు. నన్ను క్షమించము. పెండ్లి కుమార్తె తన వడ్డాణమను మరచిన, కన్యక తన ఆభరణ మరచిన, నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు. ప్రభా,
మీరే ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఇప్పటి వరకు వారి క్షమాపణ కోరుటకు సహాయం చేయండి. ఇక ఎన్నడూ అలాగూ చెయ్యండి ప్రభా. చెప్పండి, యేసయ్యా ఇక నుండి ఎన్నడూ అలాగూ చెయ్యలేను. గొప్పవారు నన్ను ఆదివారం పిలిచిన, ఉన్నతమైన వారు పిలిచిన, వాళ్ళు ఏ ఫంక్షన్కి పిలిచినా ఓలీవ చెట్టు వలె ఉంటాను. చెప్పండి, ఓలీవ చెట్టు వలె చెప్పాలి. ఓలీవ చెట్టు వలె ఉంటాను. అందరు నోరు గడి చెప్పాలి. ఓలీవ చెట్టు వలె ఉంటా, ఓలీవ చెట్టు వలె ఉంటా, అంజూరపు చెట్టు వలె ఉంటా, ద్రాక్ష చెట్టు వలె ఉంటా. నా మాట మారదిగా. వాళ్ళు గొప్పోళ్ళు పిలిచినా మారదు. నన్ను క్షమించండి నాయన. మీకు బాధ కలిగించాను, మిమ్మల్ని గాయించేశాను, మిమ్మల్ని గాయపరిచాను తండ్రి. నన్ను క్షమించమని బిడ్డలందరి పక్షముగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, ఎవరైతే క్షమాపణ కోరినారో వాళ్ళందరినీ క్షమించండి. ఇక నుంచి అలాగూ చేయకుండా జాగ్రత్త పడినట్లు సహాయం చేయమని ప్రభా. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఉండిన వారి విషయంలో ప్రభా మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు ప్రభా. ఒక్కసారి దర్శించండి. మాట వినుట శ్రేష్టము, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అట్టి మేరకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.